అందరికీ నమస్కారం అండి. మన దశావతారాల సిరీస్‌లో ఇప్పుడు నాలుగవది అత్యంత ఉగ్రమైనది అయిన నరసింహ అవతారాన్ని గురించి తెలుసుకుందాము. అసలు సగం మనిషి, సగం సింహం రూపంలో స్వామి ఎందుకొచ్చాడు? కేవలం ఒక స్తంభం నుంచే దేవుడు ఎలా బయటికొచ్చాడు? ఇంతకుముందు వీడియోలో వరాహస్వామి చేతిలో చనిపోయిన హిరణ్యాక్షుడి తమ్ముడే హిరణ్యకశిపుడు. అన్న మరణానికి ప్రతీకారంగా బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. నన్ను మనిషి కానీ జంతువు కానీ చంపకూడదు. పగలు కానీ రాత్రి కానీ, ఇంట్లో కానీ బయట కానీ, ఆయుధాలతో కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ నాకు మరణం రాకూడదు అని ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. ఆ వరగర్భంతో ఇక నేనే దేవుడినంటూ అందరినీ హింసించటం మొదలుపెట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాక్షసుడికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు. పుట్టుకతోనే పరమ విష్ణు భక్తుడు. ఓం నమో నారాయణాయ నమః అంటూ ఎప్పుడూ విష్ణువునే కొలిచేవాడు. అది తండ్రికి నచ్చకపోవటంతో సొంత కొడుకును కొండల మీద నుంచి తోసేయిస్తాడు. ఏనుగులతో తొక్కిస్తాడు. మంటల్లో వేయిస్తాడు. అయినా శ్రీ మహావిష్ణువు ఆ బాలుడిని అదృశ్య రూపంలో కాపాడుతూ ఉంటాడు. ఒకరోజు విసిగిపోయిన హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని అడుగుతాడు. నీ హరి ఎక్కడున్నాడు? అణువణువునా ఉన్నాడంటావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని తన చేతిలో ఉన్న గదతో ఆ రాతి స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు. అప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఆ స్తంభాన్ని చీల్చుకొని సగం మనిషి, సగం సింహం రూపంలో మహాభయంకరమైన గర్జనతో శ్రీ నరసింహస్వామి బయటకొచ్చారు. బ్రహ్మ ఇచ్చిన వరానికి ఎక్కడా భంగం కలగకుండా స్వామి ఈ రూపాన్ని ఎంచుకున్నారు. పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో, ఇంటా బయట కాని గుమ్మం మీద, ఆకాశము భూమి కాని తన తొడల మీద రాక్షసుడిని పడుకోబెట్టి ఎలాంటి ఆయుధము లేకుండా తన పదునైన గొళ్లతో వాడి పొట్ట చీల్చి సంహరించాడు. భగవంతుడిని ఎక్కడో వెతకాల్సిన పనిలేదు. నిజమైన భక్తితో పిలిస్తే ఎక్కడి నుంచైనా ఏ రూపంలో అయినా వస్తాడని చెప్పటమే ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆ ఉగ్ర నరసింహుడిని ప్రశాంతపరచటానికి ప్రహ్లాదుడు ప్రార్థన చేయటంతో ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నరసింహాయ నమః అని రాయటం మర్చిపోవద్దు. తరువాత వామనావతారం కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.